మెదక్ చర్చికి భక్తులు పోటెత్తారు. రేపు యేసుప్రభు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ప్రార్థనతో క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. ఆసియాలోనే పేరుగంచిన మెదక్ చర్చికి మరికొన్ని గంటల్లో 100 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ పవిత్ర ప్రార్థనా స్థలంగా పేరొందిన మెదక్ చర్చ్ 101వ వసంతంలోకి అడుగుపెడుతుంది. తెలంగాణకే తలమానికంగా వెలుగొందుతున్న కెథడ్రల్ చర్చిలో క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. రేపు ఉదయం 4 గంటలకే మొదటి ఆరాధన ప్రార్థన కార్యక్రమాలు మొదలు కానున్నాయి. ఇక రేపు చర్చిలో ఏమేం చేయబోతున్నారో మరిన్ని డీటెయిల్స్ ఇన్ఛార్జ్ బిషప్ రెవరెండ్ శాంతయ్యతో మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫేస్ టు ఫేస్. మెదక్ చర్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నిర్మాణం పూర్తయింది. డిసెంబర్ క్రిస్మస్ వేడుకలు వేడుకలకు సిద్ధమవుతుంది. అంటే అర్ధరాత్రి నుంచి మాత్రం వేడుకలు స్టార్ట్ కాబోతున్నాయి. యేసుక్రీస్తు రోజు కనుక ఏమేం కార్యక్రమాలు చేయబోతున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉపరాష్ట్రపతి అదేవిధంగా గవర్నర్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏమేం కార్యక్రమాలు చేస్తున్నారో శాంతయ్య గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిజంగానే ఇక చర్చి 100 సంవత్సరాలు పూర్తయింది, దాదాపు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏ విధంగా ఏమేం కార్యక్రమాలు చేపడుతున్నారు, ప్రార్థనలు ఎప్పుడెప్పుడు సమయం? బిగ్ టీవీ ద్వారా ప్రేక్షక మహాశైలకు యేసుక్రీస్తు ప్రభు పేరిట హృదయపూర్వకమైన శుభములు, ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నాం. మరి కెథడ్రల్స్ పరిశుద్ధ మహాదేవాలయం మెదక్లో దీని నిర్మాణమే ఒక అద్భుతము. నిర్మించినటువంటి రెవరెండ్ చార్ల్స్ వాకర్ పాస్టర్ దొరగారు, వారు ఇంగ్లాండ్ దేశం నుండి మరి మన దేశానికి మిషనరీగా వచ్చి ఈ నిర్మాణం 1913లో ప్రారంభించి 14 నుండి పనులు చురుకుగా సాగించి 1924లో ముగించి మరి 1924-25 డిసెంబర్ క్రిస్మస్ రోజున దీన్ని ప్రతిష్ఠించినారు. అనగా 10 సంవత్సరాలు మరి అది కట్టబడ్డప్పుడు పరిస్థితుల్లో ఇక్కడ కరువు కాటకాలతో ప్లేగు వ్యాధితో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు పనికి ఆహార పథకం కింద ఆయన ప్రజలకు భోజనం పెట్టాలని, వారి పిల్లలకు విద్య కావాలని ఇక్కడ బడులు మరి వసతి గృహాలు గర్ల్స్కు బాయ్స్కు వేవేరుగా నిర్మించి వారి ఆరోగ్యం నిమిత్తం దవాఖానా ఓపెన్ చేసి అన్ని సామాజిక పరిచర్యల ద్వారా ఈ ఆలయమును వారు నిర్మించినారు. మరి ఈ ఆలయము 100 సంవత్సరాలైన ఈరోజు మీరు చూస్తున్నారు చెక్కు చెదరని కట్టడం. అంటే ఎంత శ్రద్ధగా నిర్మిస్తే ఇలా ఉంటుంది. ఈరోజు మనం చూస్తున్నాం అనేక భవనాలు కట్టుకున్న 10 సంవత్సరాలకే మరి లీకేజీలు ప్రారంభమవుతాయి. కానీ 100 సంవత్సరాలకు కూడా దాని ఔన్నత్యం ఏమాత్రం చెక్కు చెదరకుండా. కాబట్టి ఎందుకు ఇంతగా ఉన్నదంటే ఆయన మోటో ఒకటే, నా శ్రేష్టమైనవి నా దేవునికే, మై బెస్ట్ ఫర్ మై లార్డ్ అనేది ఆయన యొక్క స్లోగన్. మనము శ్రేష్టమైనవి మనం ఉంచుకొని మిగతాయి దేవునికి ఇస్తుంటాం అప్పుడప్పుడు. ఇది మానవ సహజ మానవుని యొక్క బలహీనత. కానీ భక్తులు మరి శ్రేష్ఠులు మాత్రమే అది చేయగలుగుతారు. ఆ వారిలో అగ్రగణ్యుడు పాస్టర్ దొరగారని మేము నమ్ముతా ఉన్నాం. అందుకే ఈ ఆలయం ఇంత బాగుంది. మరి ఈరోజు ఈ శత జయంతి ఉత్సవాలని ఆల్రెడీ ప్రారంభం అయిపోయి మొన్న ఆదివారం గవర్నర్ గారు వచ్చారు. మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ విష్ణుదేవ శర్మ గారు రావడం మాకెంతో ఆనందమైంది. వారికి ఆశీర్వాదాలు అందజేసినాం, ప్రభు దీవెనలు. వారు కూడా మాకు శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియజేసి వెళ్ళారు. మరి వారి రాక మాకెంతో సంతోషం కలిగించింది. ఇక నిన్నటి దినమున మరి పాస్టర్ దొరగారు అనగా మందిర నిర్మాత అయిన వారి అన్న పిల్లలు, వారి పిల్లలు, పిల్లల పిల్లలు ఒక 12 మంది నిన్న మా మధ్యకు వచ్చినారు. నిన్న కృతజ్ఞత ఆరాధన ఉండి పాస్టర్ దొరగారికి అందరూ భక్తులు సంఘమంతా నివాళి సమర్పించింది. మరి 14 జిల్లాల నుండి ఈ అధ్యక్ష మండలం కింద ఉన్న అన్ని సంఘ కాపరులు అనగా గురువులు మరి సంఘాలు అనేక మంది భక్తులు నిన్నటి దినమున వచ్చినారు, ఆరాధనలో పాలు పొందినారు. ఈ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా చాలా సువిశాలమైనది. మరి 6 మంది పీఠాధిపతులు నిన్న ఆరాధనలో పాలు పొందినారు. మరి అందరూ ఆశీస్సులు అందజేసినారు. పాస్టర్ దొరగారి చిత్రపటం ఉంచి వారికి నివాళులు అర్పిస్తూ దేవుని స్తుతించినాం వారి కుటుంబ సభ్యులతో కలిసి. అలాగనే మరి మన రాష్ట్రం నుండి మాజీ మంత్రివర్యులు ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే గారు అయిన హరీష్ రావు గారు, వారిని యొక్క బృందం వచ్చి వెళ్ళినది. వారికి కూడా ఆశీర్వాదాలు అందజేయడం జరిగింది. మరి కల్చరల్ ప్రోగ్రామ్స్ మన గ్రౌండ్స్లో చాలా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి ఇంతకుముందు ఈ సెంటనరీ సెలబ్రేషన్ సందర్భంగా చేపట్టిన అధ్యక్ష మండలం అంతటా చేపట్టినటువంటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ, పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ కానీ,
కల్చరల్ కాంపిటీషన్స్ వీటన్నిటికీ నిన్న బహుమతుల ప్రదానం అందజేయడం జరిగింది. మరి ఈ రేపటి ఆరాధనల కొరకు మన స్థానిక యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం, కలెక్టర్ రాహుల్ రాజు గారి యొక్క ఆధ్వర్యంలో సార్ యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం ఉంది. అలాగనే ఎస్పీ సార్ ఉదయ్ కుమార్ రెడ్డి గారు, మరి డిఎస్పీ గారు, ఏఎస్పీ గారు అందరూ కూడా, మరి అనేక మంది డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు రేపు ఇక్కడ సుమారు 800 మంది పోలీస్ శాఖ వారు బందోబస్తు నిర్వర్తిస్తున్నారు. వారు నిన్ననే వచ్చి వారికి అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. వారికి భోజన వసతులు కల్పిస్తూ ఉన్నాం. మరి సీసీ కెమెరాలు ఈ మధ్యలోనే మేము కాంపౌండ్ అంతా కూడా నూతనమైనవి, పాత ఇదివరకు ఉన్నాయి, నూతనమైన 32 కెమెరాలు అమర్చి వాటిని కూడా పర్యవేక్షిస్తున్నాం. పోలీసు వారికి కూడా కనెక్షన్ ఇస్తూ ఉన్నాం. మా సొంత సెక్యూరిటీ కూడా ఉంది. మరి దాదాపు ఒక 40 మందితో కూడిన సెక్యూరిటీ విభాగం ఉంది. మరి ఇవన్నిటి ద్వారా ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగొద్దని, అందరూ సౌకర్యాలతో సంతోషంగా ప్రభు దర్శనం చేసుకుని వెళ్ళాలని ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలను దీవించడానికి 20 మంది గురువులను కూడా మేము ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. దైవాశీస్సులు అందజేస్తూ ముగిస్తున్నాను. ప్రభు కృప ప్రజానికముకు, పశువాలికి, పంటలకు అన్నిటికి తోడైండును గాక. థ్యాంక్ యూ. చూడొచ్చు, నిజంగానే కూడా శాంతయ్య గారు చెప్తున్నారు. 3 రోజులు కూడా ఎట్లయితే కార్యక్రమాలు చేపట్టబోతున్నారో, భక్తులకు ఏ విధంగా వసతి ఏర్పాట్లు చేసిన విషయంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రేపు రాబోతున్నాడు కనుక ఆ దిశగా ఏర్పాట్లు చేసినట్టు చెప్తున్నారు. నిజంగానే 3 రోజుల కార్యక్రమం అంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏదైతే చర్చి నిర్మాణం ఉందో ఇక్కడ కూడా చెక్కు చెదరలేదు ఇప్పటివరకు కూడా. 2014 నుంచి 2025 వరకు 10 ఏళ్ల కింద నిర్మాణం చేస్తే ఆనాటి నుంచి నేటి వరకు 100 సంవత్సరాలు దాటినా కానీ ఎక్కడ కూడా ఇప్పుడు మనం చూస్తే ఏ విధంగా ఉందో ఆ చర్చ్ కూడా ఇక్కడ నుండి మనం చూస్తుంటే దాదాపు ఆ చర్చ్ నిర్మాణంలో ఇప్పుడు మాత్రము 3 రోజులు వైభవపూరితంగా ప్రార్థన కార్యక్రమాలతో పాటు ఏర్పాట్లు చేసినవి మనం వినడం జరిగింది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ,